పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలమైన మనము నమ్మకము, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత కలిగి ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన మన పక్షాన కార్యం చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జతము అనుభవించదు ధన్యుడు. నీకు మేలు కలిగింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి మేలు కలిగింది. నమ్మిన వారి చుట్టూ దేవుని దూత కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము నమ్మకస్తులుగా ఉండాలి, యథార్థమైన వారిగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. కనుక అనుదినము మనం ప్రార్థన చేస్తే మన కుటుంబాలు దీవించబడతాయి, వర్ధిల్లుతాయి, అభివృద్ధి చెందుతాయి. యేసుక్రీస్తు నామములో మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మన హృదయము దేవుడికి అప్పగించాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసిదరని లేఖనాల ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు విని ప్రతిఫలం ఇచ్చి పరిశుద్ధాత్మ కార్యాలు యేసు నామములో దేవుడు జరిగించి కాపాడును గాక. ఆమేన్.